కోడింగ్ విత్ జాలీ జాన్ కు స్వాగతం. ఇవాళ మనం పైథాన్ లో ఫర్ లూప్ ని రియల్ లైఫ్ ఉదాహరణలతో రియల్ ప్రోగ్రామ్స్ తో నేర్చుకుందాం. ముందు వీడియోలో వైల్ లూప్ గురించి తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, చూడండి. కానీ ఈ వీడియో ఇంకాస్త లోతుగా వెళ్తుంది కాబట్టి చివరి వరకు చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ఎగ్జాంపుల్, మీరు పార్టీకి ఇన్వైట్ చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ ని. మీ వద్ద గెస్ట్ లిస్ట్ ఉంది, జాన్, రాజ్, కిరణ్. ప్రతి ఇన్విటేషన్ మాన్యువల్ గా రాయాల్సిందేనా? నో. ఫర్ లూప్ తో లిస్ట్ లో ఒక్కో పేరుని తీసుకొని ఆహ్వానం పంపిస్తాం. ప్రోగ్రామ్ ద్వారా కాన్సెప్ట్ ని నేర్చుకుందాం. గెస్ట్ ఈక్వల్ టు ఐఎమ్ టేకింగ్ సమ్ కలెక్షన్ ఆఫ్ లిస్ట్ జాన్, రాజ్, కిరణ్. నౌ rotating a loop for guest in guest, sending invite to guest. అంటే మనం ఒక లిస్ట్ లో నుంచి డేటాని 1 by 1 రీడ్ చేసి ఇన్విటేషన్ అనేది పంపిస్తున్నాము. ఇప్పుడు అవుట్పుట్ చూడండి. సెండింగ్ ఇన్వైట్ టు జాన్, సెండింగ్ ఇన్వైట్ టు రాజ్, సెండింగ్ ఇన్వైట్ టు కిరణ్ అని వస్తుంది. మరొక ఎగ్జాంపుల్ తో కాన్సెప్ట్ ని ఇంకా బాగా అర్థం చేసుకుందాం. మీరు సీట్ నెంబర్లు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్యూమరేట్ కాన్సెప్ట్ వాడే ఇండెక్స్ అంటే సీట్ నెంబరు ప్లస్ పేరు, ఈ రెండు చూపించవచ్చు. ఎలా అంటే ప్రోగ్రామ్ చూడండి. ఫర్ ఇండెక్స్ అండ్ గెస్ట్ ఇన్ ఎన్యూమరేట్ ఆఫ్ గెస్ట్, ప్రింట్ సీట్ నెంబర్, index I am printing and along with guest I am printing. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూస్తే సీట్ నెంబర్ 0 జాన్, సీట్ నెంబర్ 1 రాజ్, సీట్ నెంబర్ 2 కిరణ్ అని వస్తుంది. ఇక్కడ ఎన్యూమరేట్ ఫంక్షన్ ఇండెక్స్ ఇస్తుంది ప్లస్ డేటాని ఇస్తుంది. సో 1 by 1 ఇట్ రీడ్ చేసి ప్రింట్ చేస్తుంది. ఇండెక్స్ వాల్యూ 0 నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ని వితౌట్ ఎన్యూమరేట్ చూద్దాం. వితౌట్ ఎన్యూమరేట్ అయితే ఫర్ లూప్ వేరియబుల్ తీసుకున్నాను అండ్ రేంజ్ ఫంక్షన్ లెంత్ ఆఫ్ గెస్ట్. సో టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ గెస్ట్ ఉన్నాడు తెలుసుకొని దాని ద్వారా ఆ డేటాని సీట్ నెంబర్కి అలొకేట్ చేయడం జరుగుతుంది. ఫర్ లూప్ స్ట్రింగ్స్ లో కూడా యూజ్ చేయవచ్చు. ఇప్పుడు మనం పాస్వర్డ్ ని క్యారెక్టర్ బై క్యారెక్టర్ ప్రింట్ చేద్దాం. నేను ఒక పాస్వర్డ్ తీసుకుంటున్నాను, పాస్వర్డ్ 1 2 3. ఫర్ లూప్ క్యారెక్టర్ ఇన్ పాస్వర్డ్ ప్రింట్ ఆఫ్ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ డేటాని రీడ్ చేసి ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే డిక్షనరీలో కూడా పైథాన్ని వాడవచ్చు. ఇప్పుడు నా కలెక్షన్ ఆఫ్ డేటా ఉంది. స్టాక్ ఈక్వల్ టు మిల్క్ 10 ప్యాకెట్స్, బ్రెడ్ 5 ప్యాకెట్స్. ఇప్పుడు వీటిని ప్రింట్ చేయాలంటే ఫర్ లూప్ యూజ్ చేద్దాము. ఫర్ ఐటమ్ అండ్ క్వాంటిటీ ఇన్ స్టాక్ ఆఫ్ ఐటమ్స్, ప్రింట్ ఐటమ్ అండ్ క్వాంటిటీ. సో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది ఈ డిక్షనరీ ద్వారా. ఇప్పుడు రేంజ్ ఫంక్షన్ గురించి మాట్లాడదాం. రేంజ్ ఫంక్షన్ అంటే ఏమిటి? జనరల్ గా రేంజ్ ఫంక్షన్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ని జనరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. రేంజ్ ఫంక్షన్ లో 3 పారామీటర్స్ పాస్ చేయవచ్చు. స్టార్టింగ్ నెంబరు, ఎండింగ్ నెంబరు అండ్ స్టెప్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎన్ని స్టెప్స్ ఇంక్రిమెంట్ చేయాలి అనేది మనం దీన్ని తెలుసుకుందాము ఒక ఎగ్జాంపుల్ తో. ఫస్ట్ 5 కస్టమర్స్ కు డిస్కౌంట్ ఇవ్వాలి అనుకుంటే కోడ్ ఈ విధంగా రాయాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 6 అంటే స్టార్టింగ్ 1 నుంచి 6 అంటే 5 వరకు మాత్రమే నెంబర్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాము. ప్రింట్ ఆఫ్ కస్టమర్ ఐ గెట్స్ డిస్కౌంటెడ్. అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మీకు కస్టమర్ 1 గెట్స్ డిస్కౌంట్ 2 3 4 ఇలా వస్తాయి. ఒకవేళ మీరు ఆల్టర్నేటివ్ కస్టమర్స్ కు డిస్కౌంట్ ఇవ్వాలి అనుకుంటే
కోడ్ని ఈ విధంగా రాయాలి. ఫర్ I in range of 1 to 11 and 2 అంటే 1 నుంచి 10 వరకు నెంబర్స్ జనరేట్ అవుతాయి. కానీ లాస్ట్ ఆప్షన్ 2 ఉంది అంటే స్టెప్ 2 1, దాని తర్వాత 2 స్కిప్ అయి 3, 4 స్కిప్ అయి 5, 6 స్కిప్ అయి 7 అలా ఆల్టర్నేటివ్ గా 1 by 1 నెంబర్స్ జనరేట్ అవుతాయి. ఒకవేళ మీరు ఫర్ లూప్ ని టైమర్స్ లో వాడాలి అనుకుంటే కౌంట్ డౌన్ టైమర్స్ కోసం కూడా ఈ ఫర్ లూప్ వాడవచ్చు. కోడ్ ఎలా రాయాలి అంటే ఫర్ I in range of 5 to 0 and -1 అంటే 5 నుంచి స్టార్ట్ అయ్యి 0 వరకు, కానీ స్టెప్ అనేది -1 నెగిటివ్ డిక్రిమెంట్ అవుతుంది. మీరు కోడ్ ఎగ్జిక్యూట్ చేసి చూడవచ్చు. 5 4 3 2 1 ఇలా 0 వరకు వస్తుంది. నెస్టెడ్ లూప్స్ అంటే లూప్ ఇన్సైడ్ ఎనదర్ లూప్ రాస్తే దాన్ని నెస్టెడ్ లూప్ అంటాము. ఆల్రెడీ మనం వైల్ లూప్ లో కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు ఫర్ లూప్ తో ఎలా కోడ్ రాయాలో చూద్దాం. ఒకవేళ మీరు ఒక రెస్టారెంట్ లో మెయిన్ డిషెస్ అండ్ డ్రింక్స్ ని పేరింగ్ చేయాలి అంటే చూద్దాము. మెయిన్స్ ఈక్వల్ టు పిజ్జా అండ్ బర్గర్, ఈ రెండు లిస్ట్ తీసుకున్నాను. డ్రింక్స్ కోలా అండ్ జ్యూస్ ఇవి లిస్ట్ గా తీసుకున్నాను. ఫర్ మెయిన్ ఇన్ మెయిన్స్ అంటే మెయిన్స్ నుంచి డేటాని 1 by 1 యాక్సెస్ చేస్తున్నాను. ఫర్ డ్రింక్ అండ్ డ్రింక్ నుంచి కూడా 1 by 1 యాక్సెస్ చేసి వాటి రెండింటిని మెర్జ్ చేసి ప్రింట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జిక్యూట్ చేసి చూస్తే దెన్ మీకు పిజ్జా కోలా, పిజ్జా జ్యూస్, బర్గర్ కోలా, బర్గర్ జ్యూస్ ఇలా మీకు అవుట్పుట్ వస్తుంది. మల్టిప్లికేషన్ టేబుల్లో కూడా వాడవచ్చు. ఫర్ I in range of 1 to 5 అంటే టోటల్ 4 టేబుల్స్ ప్రింట్ చేస్తున్నాను. ఫర్ J in range of 1 to 11 అండ్ I వాల్యూ అండ్ J వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. అంటే 1s are 1, 2s are 2, 3s are 3 అలా 4 టేబుల్ వరకు ప్రింట్ చేస్తున్నాను. మీరు అవుట్పుట్ చెక్ చేస్తే డేటా ఈ విధంగా వస్తుంది. 1 to 4 టేబుల్స్. ఇప్పుడు బ్రేక్ అండ్ కంటిన్యూ గురించి తెలుసుకుందాం. బ్రేక్ అంటే లూప్ ని మధ్యలోనే టర్మినేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇటరేషన్ వరకు తీసుకొని వెళ్ళదు. ఆల్రెడీ మనం బ్రేక్ అండ్ కంటిన్యూ గురించి వైల్ లూప్ లో తెలుసుకున్నాము. ఇక్కడ కూడా సేమ్ బిహేవియర్. ఇప్పుడు బ్రేక్ అండ్ కంటిన్యూ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. టేబుల్స్ ఈక్వల్ టు ఫాల్స్, ఫాల్స్, ట్రూ, false. For I, I available in enumerate of tables అంటే టేబుల్స్ నుంచి మనం డేటాని తీసుకొని మనం కండిషన్ చెక్ చేస్తున్నాం. ఇఫ్ ఆఫ్ ఏ ఒకవేళ అవైలబుల్ కండిషన్ ట్రూ అయితే టేబుల్ నంబర్ ఈస్ ఫ్రీ అని ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసిన తర్వాత బ్రేక్ టర్మినేట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ కోడ్లో ఫస్ట్ ఫాల్స్ ఉంది, సో నెక్స్ట్ ఫాల్స్ ఉంది, నెక్స్ట్ ట్రూ. అంటే ఇఫ్ ఆఫ్ ట్రూ కండిషన్ ట్రూ, సో టేబుల్ 2 అనేది ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కంటిన్యూ గురించి తెలుసుకుందాం. ఫర్ I and A in enumerate tables, ఇఫ్ నాట్ ఏ అంటే ఒకవేళ అది కండిషన్ అనేది ట్రూ అయితే, నాట్ ఏ అన్నాము కాబట్టి నాట్ ఆఫ్ ఫాల్స్ ట్రూ, అందుకనే కంటిన్యూ, నాట్ ఆఫ్ ఫాల్స్ కంటిన్యూ. ఇప్పుడు థర్డ్ థింగ్ ట్రూ వచ్చింది కాబట్టి ఇఫ్ ఆఫ్ నాట్ ట్రూ అంటే ఫాల్స్, అప్పుడు టేబుల్ 2 అని ప్రింట్ అవుతుంది. మీరు తెలుసుకోవాల్సింది బ్రేక్ టర్మినేట్ చేస్తుంది, కంటిన్యూ నెక్స్ట్ ఇటరేషన్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎల్స్ గురించి తెలుసుకుందాం. ఫర్ ఎల్స్ అంటే ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫర్ లూప్ పూర్తిగా టర్మినేట్ అయితే. ఒకవేళ బ్రేక్ ద్వారా ఆర్ ఇంకా ఏదైనా కండిషన్స్ ద్వారా ఫర్ లూప్ మధ్యలో టర్మినేట్ అయితే ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు.
ఒక ప్రోగ్రామ్ చూద్దాం. ప్రొడక్ట్స్ ఈక్వల్ టు పెన్, పెన్సిల్, నోట్బుక్. ఫర్ ఐటమ్ ఇన్ ప్రొడక్ట్స్ అంటే ప్రొడక్ట్స్ నుంచి ఒక్కొక్క ఐటమ్ని ఫెచ్ చేసి కండిషన్ చెక్ చేస్తాం. ఇఫ్ ఐటమ్ ఈక్వల్ టు పెన్సిల్, ఒకవేళ ట్రూ అయితే పెన్సిల్ ఫౌండ్ ప్రింట్ అవుతుంది. బ్రేక్ అంటే బ్రేక్ అనేది ఫర్ లూప్ ని టర్మినేట్ చేసింది కాబట్టి ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. రియల్ టైమ్ యూస్ కేసెస్ ఎక్కడ మనం యూజ్ చేయవచ్చు ఫర్ లూప్ ని. ప్రాసెసింగ్ ఈచ్ కస్టమర్ ఆర్డర్స్ ని, ఒకవేళ లిస్ట్ ఆఫ్ డేటాని యాక్సెస్ చేయాలి అంటే లూప్ యూజ్ చేయవచ్చు. టీమ్ మెంబర్స్ కి టాస్క్ అసైన్ చేయాలన్నా లేదంటే నోటిఫికేషన్ సెండ్ చేయాలి అన్నా ఇది యూజ్ అవుతుంది. ఎప్పుడు మనం యూజ్ చేయకూడదు ఫర్ లూప్ అంటే అన్సర్టైన్ కండిషన్స్, వెయిటింగ్ కోసం మనం వైల్ లూప్ నే వాడాలి, ఫర్ లూప్ ని వాడకూడదు. అంటే ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది కోడ్ అనేది మనకు తెలియకపోతే వైల్ లూప్ ని మాత్రమే వాడాలి. ఫర్ లూప్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో యూజ్ చేయవచ్చు. ఈమెయిల్ రిమైండర్ సిస్టమ్ కోసం యూజర్స్ ఈక్వల్ టు జాన్, రామ్, కిరణ్. ఫర్ యూజర్ ఇన్ యూజర్స్ నుంచి ఒక్కొక్క డేటాని యాక్సెస్ చేసి సెండింగ్ రిమైండర్ టు జాన్, రామ్, కిరణ్ అని ప్రింట్ చేయటం జరుగుతుంది. కార్ట్ ప్రైస్ క్యాలిక్యులేషన్ కోసం కూడా వాడవచ్చు. కార్ట్ ఈక్వల్ టు 100, 200, 300 కలెక్షన్ ఆఫ్ డేటా. టోటల్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేస్తాము. ఫర్ ప్రైస్ ఇన్ కార్ట్ నుంచి ఒక్కొక్క నెంబర్ని యాక్సెస్ చేసి టోటల్ కి యాడ్ చేయటం జరుగుతుంది. ఫైనల్ గా టోటల్ ప్రైస్ 600 అని ప్రింట్ అవటం జరుగుతుంది. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకున్నాం? ఫర్ లూప్ ఎప్పుడు వాడాలి? లిస్ట్, స్ట్రింగ్, డిక్షనరీ, ఎన్యూమరేట్ అండ్ రేంజ్ ఫంక్షన్, నెస్టెడ్ లూప్స్, బ్రేక్, కంటిన్యూ అండ్ ఫర్ ఎల్స్, మినీ ప్రాజెక్ట్స్. వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. కోడింగ్ విత్ జాలీ జాన్ ఛానల్లో మరిన్ని నేర్చుకుందాం. బాయ్ బాయ్.